హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అలీజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మటన్ మునక్కాడ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ అందులోకి ఇందులోకి కాకుండా ఎందులోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా కుదురుతుంది. దానికోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో 4 స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై కావాలి. ఒక 5 నిమిషాల పాటు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు లైట్ బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇక్కడ చూపించే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత అందులో మనం 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు పచ్చి వాసన వెళ్ళేంత వరకు మనం దాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని సన్నగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి 2 స్పూన్ల దాకా గడ్డ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోకి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని బాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని అందులోకి కొద్దిగా మటన్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. అప్పుడే పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ముక్కలు మునిగేలా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు. ఆ తర్వాత కుక్కర్ తీసి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత అందులోకి మనం బాగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మునక్కాడలు వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి పేస్ట్ బాగా ఫైన్గా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 3 స్పూన్స్ దాకా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. పులుపు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని కర్రీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ పెట్టేయాలి. ఒక 3-4 విజిల్లు వచ్చేంత వరకు. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని మన మటన్ మునక్కాడ కర్రీ. చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. మన మునక్కాడలు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి. ఎక్కడే కానీ విరగకుండా చాలా చక్కగా ఉడికిపోయాయి. ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మునక్కాడలు అనేవి హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా ఎందులోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.